బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉండగా ఏపీలో మళ్లీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడబోతున్న ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా అంచనా వేస్తోంది. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీని వానగండం వీడలేదు. 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం మళ్లీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 5 వరకు జనం చాలా అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ కేంద్ర అధికారి శ్రీనివాస్తో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వాయుగుండం తీరం దాటినప్పటికీ పూర్తిగా అయితే వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ వాయుగుండం ఇంకా వాయుగుండంగానే కొనసాగుతుంది అంటున్నారు. ఎప్పటి వరకు ఉంటుంది ఈ ప్రభావం? ఇప్పుడున్న ఇంతవరకు మనం చూసినట్టు వాయుగుండం ప్రస్తుతం ఇంకా అది వాయుగుండం అనేది కంటిన్యూ అవుతుంది. అది ప్రస్తుతం ఇప్పుడు విదర్భ, ఈస్ట్ విదర్భ కానీ లేకపోతే తెలంగాణకి దగ్గరలో కానీ ఉన్నటువంటి రామగుండంకి అయితే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అయితే 130 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే నెక్స్ట్ మహారాష్ట్రలో వార్ధాకి అయితే అరౌండ్ 140-190 కిలోమీటర్స్ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు ఇది గ్రాడ్యువల్గా ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ క్రమేపీ బలహీనపడే ఛాన్స్ ఉంది. అలాగే దీని ప్రభావం మన రాష్ట్రం మీద అయితే కొంచెం ఇప్పుడు స్వల్పంగానే ఉండే అవకాశం ఉంది. మన ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తా వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారీ వర్ష సూచన అయితే ప్రస్తుతానికి అయితే మనం ఇవ్వట్లేదు. అలాగే ఈదురుగాల ప్రభావం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ మత్స్యకాలని ఈ రోజు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అది అయితే ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఏం లేవు, ఎటువంటి అలర్ట్స్ మనం ఇష్యూ చేయలేదు. వర్షపాతం ఎంత నమోదైంది, ఏ జిల్లాల ప్రభావం? ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా మోర్ దాన్ నార్మల్, అంటే మనకి ఆగస్టు వరకు రావాల్సిన దానికన్నా కూడా మోర్ దాన్ నార్మల్, అంటే సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగానే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ అల్పపీడనం రాబోతుందని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. ఏం చెప్పి అది ప్రస్తుతం ఇట్ ఈస్ అండర్ అబ్జర్వేషన్. అది 1 or 2 డేస్లో కన్ఫర్మ్డ్గా చెప్తాను. అంటే ఇది ఇతర వైపు వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్ అటు? అది ఇంకా ఫర్దర్గా గ్రాడ్యువల్గా వీకెన్ అవుతుంది. అంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది సార్ క్లైమేట్? అంటే గత 3 రోజులుగా చూసుకుంటే పూర్తిగా ఎండలు కూడా కాస్తున్న పరిస్థితి. అయితే దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంచేత వర్షాలు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి. కొంచెం టెంపరేచర్స్ మళ్ళీ మామూలుగా నార్మల్ కండిషన్స్ మళ్ళీ కంటిన్యూ వస్తాయి, నార్మల్ స్థితికి వస్తుంది. మళ్ళీ విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వస్తాయని. అయితే రానున్న 3 రోజుల పాటు పూర్తిగా ఈ వర్ష ప్రభావం తగ్గుతుంది. అలాగే ఇప్పుడున్న అల్పపీడనం ఇంకా వాయుగుండంగానే ఉందని, దాని ప్రభావం వల్ల రాయలసీమ అటువైపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తారు. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.